దెయ్యాలు కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి జరిగే ఇన్సిడెంట్స్ బట్టి మనం నమ్మడం నమ్మకపోవడం అనేది జరుగుతుంది. కానీ నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ నుంచి నేను దెయ్యాలు ఉన్నాయని నమ్మడం మొదలు పెట్టాను. మీ అందరూ అనుకోవచ్చు దెయ్యాలు మనల్ని ఏడిపించడానికి మనకు కనిపిస్తా ఉంటాయి అనుకుంటాం, కానీ అది రాంగ్. దెయ్యాలకి వేరే ఎజెండా కూడా ఉంది. ఆ దెయ్యాలు మనల్ని భయపెట్టడానికి రావట్లేదు, వాటికి ఇంకేవో కావాలి. ఈ రోజు స్టోరీ టైమ్ లో అదంతా చెప్పబోతున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను ఒక ఫోటో కూడా తీసుకున్నాను. ఆ ఫోటో పెద్ద క్లారిటీ ఉండదు, కానీ ఆ ఫోటోలో ఉండే కంటెంట్ మాత్రం చూస్తే చాలా భయపడతారు. ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత మీరు 100% ఇది నిజం కాదని అనుకుంటారు. కాబట్టి ఈ ఫోటోని మీకు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. 100 లైక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో అనేది కమ్యూనిటీ పోస్ట్ లో వేస్తాను. కాబట్టి అందరూ 100 లైక్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఐ వాంట్ ఫోటో అని. అండ్ ఇంకా మనం మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కిక్. ఇయర్ 2021. అప్పుడే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. దీంతో నేను ఇంటికి వెళ్దామని అనుకున్నా, కానీ డబ్బులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నేను అనుకున్నాను మనం డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలి కాబట్టి మనం కొంచెం బడ్జెట్ లో ప్లాన్ చేసుకోవాలని. మొత్తం అప్పుడు నా దగ్గర 300 రూపీస్ ఉన్నాయి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుంచి రాజమండ్రి దాకా నేను వెళ్ళాలి. ఈ దారిలో నేను ఏ మిస్టేక్స్ చేయకుండా ఏమీ కొనకుండా నేను డైరెక్ట్ గా వెళ్ళిపోవాలన్నమాట. ఇదే మంచి ప్లాన్ అని నేను బస్ ఎక్కడ మానేసి టాక్సీ ఎక్కుదామని అనుకున్నా. డైరెక్ట్ నేను టాక్సీ ఉండే ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా సేపు ఉన్నా. వాళ్ళందరూ ఒక్కొక్క రేట్ చెప్పడం మొదలు పెట్టారు. ఒకళ్ళు 400 అంటున్నారు, ఇంకోళ్ళేమో 350 రూపీస్ అంటున్నారు. 350 రూపీస్ కి తగ్గట్లేదు ఎవరు. కానీ నా బడ్జెట్ వచ్చేసి 200 రూపీస్. 200 రూపీస్ లో నేను రాజమండ్రి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. అలా వెయిట్ చేస్తున్నాను. చాలా మందిని బేరం ఆడుతున్నాను, కానీ ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు 200 కి. అలా నైట్ అయిపోతుంది. 7 అయింది, 8 అయింది. 8:30కి నాకు అనిపించింది ఇంకా లేట్ అయిపోతే నేను ఇంకా ఇంటికి వెళ్ళగలనా అని. దీంతో అప్పుడే ఒక బస్సు వచ్చింది అనమాట. అది రాజమండ్రికే వెళ్తుంది. దాని టికెట్ వచ్చేసి 240 రూపీస్. అప్పుడు నేను అనుకున్నాను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి, చాలా లేట్ అయిపోయింది కదా అని ఆ బస్సు ఎక్కేసా. ఆ బస్సు ఎక్కేసిన తర్వాత నేను నా 300 రూపీస్ లోంచి 240 రూపీస్ ఇచ్చేసి నేను టికెట్ తీసుకున్నా. ఆ బస్సులో ఎవ్వరూ లేరు. బస్సు అలా స్లోగా మూవ్ అవుతుంది, చాలా స్లో అనమాట. ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆగుతుంది, కానీ ఎవ్వరూ ఎక్కట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను మనం వెళ్ళడమే ఎక్కువ కదా, స్పీడ్ గా వెళ్తే ఏంటి, స్లోగా వెళ్తే ఏంటి అని అలా కూర్చునున్నాగా వెనకాల నుంచి కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. నాకు వెంటనే భయం వేసి వెనక్కి తిరిగితే ఏమైనా అవుతుందేమో అని ముందు వైపే చూడడం మొదలు పెట్టా. కానీ వెనకాల ఏ సౌండ్స్ వస్తున్నాయి, కానీ బ్యాక్ ఎవ్వరూ లేరు, ఎవరు ఎక్కలేదు కూడా. స్లోగా ఎవరు నడుచుకుంటూ ముందుకు వస్తున్నట్టు నాకు అనిపించింది. వెంటనే నా భుజం మీద ఒకళ్ళు చెయ్యేశారు. నేను వెంటనే తల తిప్పాను. తల తిప్పగానే నేను షాక్ అయిపోయాను అనమాట. నేను దెయ్యం అనుకున్నాను, కానీ కండక్టర్ నా మీద చెయ్యేశారు. అప్పుడు కండక్టర్ నన్ను పిలిచి ఇందాక 250 రూపీస్ ఇచ్చావు కదా, ఇదిగో చేంజ్ అని నాకు ఆ 10 రూపాయలు ఇచ్చేశారు. దీంతో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. రాత్రి పూట ఎవరూ లేని దాంట్లో ప్రయాణించడం అంటే చాలా కష్టం కదా. నాకు కూడా అదే భయం ఉంది. ఇంకా అలా డబ్బులు ఇవ్వగానే నేను అలా తీసుకుని నా పాకెట్ లో పెట్టేసుకున్నా. అలా స్లోగా వెళ్తుంది బస్. సరే టైం పాస్ అవుతుందని ఫోన్ బయటికి తీసా. నా దగ్గర అప్పుడు జియో ఫోన్ ఉండేది. ఆ జియో ఫోన్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ అలా చూస్తున్నప్పుడు ఛార్జింగ్ అనేది లో అయిపోతుంది. అప్పుడు ఒక ఛార్జింగ్ ఒక 48% ఎంతో ఉంది. దీంతో నేను అనుకున్నాను మనం అసలే నైట్ టైం కదా ట్రావెల్ చేస్తున్నాం, ఛార్జింగ్ ఉంచుకుంటే మంచిదని ఫోన్ పక్కన పెట్టేసి కొంచెం పడుకుందాం అనుకున్నా. అలా కొంచెం పడుకున్న తర్వాత కండక్టర్ వచ్చి నన్ను వెంటనే లేపారు. బాబు రాజమండ్రి వచ్చేసింది, దిగు అన్నారు. అప్పుడే వచ్చేసిందా అనుకున్నా. అప్పుడు వెంటనే ఆ కండక్టర్ వైపు చూసి టైం ఎంత అయింది అంకుల్ అని అడిగా. ఆయన అప్పుడు చెప్పారు, బాబు 12:15 అవుతుంది, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగలవా అంటే నేను కొంచెం అయోమయంలో ఉన్నాను. ఏంటి ఈ టైం అయిపోయిందా అప్పుడే అని. అప్పుడు నేను సడన్ గా వెళ్ళిపోతాను అంకుల్, ఏం పర్లేదు అన్నాను. అలా బస్ దిగేసిన తర్వాత అక్కడ కొన్ని ఆటోలు కనిపించినాయి. ఇంకా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అన్నా మీరు షేర్ ఆటోలోనే తీసుకెళ్తారా అని అడిగితే అప్పుడు చెప్పారు షేర్ ఇప్పుడు కుదరదు, కట్టించుకునే అవుతేనే తీసుకెళ్తాం, అలా అవుతేనే రా అన్నారు. ఎంత అవుతుంది అన్నారు. 220 రూపీస్ అవుతుంది అన్నారు. అప్పుడు వెంటనే నేను షాక్ అయిపోయాను, అంత డబ్బులు నా దగ్గర లేవు కదా అని. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఈ ఆటో అతనికి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. అప్పుడు ఆ ఆటో అతనికి ఇదంతా చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాను, నా దగ్గర ఇప్పుడు అంత లేవు, మా పేరెంట్స్ ని నేను అడిగి మీకు డబ్బులు ఇస్తానంటే సరే ఎక్కు. అలా ఎక్కిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా ఆ ఆటో అంకుల్ బండి తీయలేదు. నేను వెంటనే అంకుల్ బండి తీయండి అంటే బాబు ఇంకా ఎవరైనా వస్తారు కదా వాళ్ళని ఎక్కిచ్చేసుకుందాం, రాత్రి కదా ఇంకెవరు ఉండరు ఇక్కడ, ఆటో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని ఆ ఆటో అతను చెప్పాడు. అంకుల్ నేను కట్టించుకున్నాను కదా, నన్ను తీసుకెళ్లిపోండి ఫస్ట్ అని నేనంటే సర్లే తీసుకెళ్తానని. అప్పుడు ఆ ఆటో అంకుల్ ఆటో ఎక్కారు. అండ్ ఆటో స్టార్ట్ అయింది. మేము వెళ్ళడం మొదలు పెట్టాం. మేము వెళ్లే రూట్ ఎలాంటిదంటే పక్కన మొత్తం కొంచెం అడవి టైప్ లో ఉంటుంది. మొత్తం చెట్లుండి మొత్తం పొలాలు ఉంటాయి అన్నమాట. అలాంటి రోడ్ లో మేము వెళ్తున్నాం. ఒక 10 కిలోమీటర్స్ లో మా ఇల్లు ఉంది. అలా వెళ్తున్నప్పుడు ఈ గోస్ట్ ఇన్సిడెంట్
జరిగింది. ఏమని జరిగిందంటే, మేము అలా ఆటోలో వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ పొలాల నుంచి ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ ఆటో అంకుల్ నేను ఎవరో మనిషి అనుకున్నాం. దాని తర్వాత స్లోగా అతను రోడ్డు మీదకి ఎక్కుతున్నాడు ఆ పొలాల నుంచి. అప్పుడు ఆటో అంకుల్ ఏమన్నారంటే, రే తమ్ముడు వీళ్ళేదో తేడాగా ఉన్నారా, నేను గుద్దేస్తాను, ఏం టెన్షన్ పడకే అన్నారు. అప్పుడు నేను వెంటనే ఆటో అతనితో ఏమన్నానంటే, అన్నా వద్దన్నా, అలా ఏం చేయొద్దన్నా అన్నాను నేను. అప్పుడు వెంటనే అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చేసారో మధ్యలో నుంచి ఉన్నారో, వెంటనే కిందకు వంగి ఒక రాయి తీసి మా ఆటో మీద విసిరారు. అది డైరెక్ట్ వచ్చి అద్దం మీద పగిలి ఆ ఆటో అన్నయ్య మీద పడిపోయింది. దీంతో అన్నయ్య ఇలా స్టాప్ చేశాడు. మొత్తం ఆటో అబ్బాయి మీద మొత్తం రక్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడే తనకు అర్థమైంది ఎవరో మన మీద దాడి చేస్తారు అని. ఇంకా ఆ ఆటో అతను ఏదోతే అయింది, వెంటనే నేను వాళ్ళని గుద్దేస్తానని స్పీడ్ గా రేస్ పెట్టి ఆ మనుషుల దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఇక్కడే షాకింగ్ గా ఒక విషయం జరిగింది. ఏంటంటే అది ఆ మనిషి ఆటోకి టచ్ అవ్వలేదు. ఆటో లోపలికి వచ్చేసి తనకి ఏమీ అవ్వలేదు, కానీ ఆటో మధ్యలోంచి అలా వెళ్ళిపోయాడు వెనక్కి. నేను వెంటనే వెనక్కి తిరిగా. వెంటనే ఆ ఆటో అతను చెప్పిన తర్వాత తను కూడా చాలా షాక్ అయిపోయాడు. ఏంటి ఏమీ తగలలేదేంటి, నేను కరెక్ట్ గానే గుద్దాను కదా అంటే, నేను వెంటనే వెనక్కి తిరిగాను. వెనకాల చూస్తే తనకి ఏమీ అవ్వలేదు, తను అక్కడే నుంచున్నాడు. అండ్ స్లోగా ఆ పక్క పొలాల నుంచి ఎవరో మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు, స్లోగా రోడ్ ఎక్కుతున్నారు. నేను వెంటనే నా జియో ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళని ఫోటో తీసా. ఫోటో తీసిన తర్వాత వాళ్ళు చాలా నల్లగా ఉన్నారు చూడ్డానికి. వెంటనే ముందుకు రావడం మొదలు పెట్టారు. అంటే మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. కొంచెం మేము ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. అలా స్లోగా మమ్మల్ని ఫాలో చేస్తున్నప్పుడు నేను వెంటనే అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు, నువ్వు చాలా స్పీడ్ గా వెళ్ళంటే అన్నయ్య వెంటనే రేస్ చేసేసాడు అనమాట. కానీ రేస్ చేసిన వాళ్ళు మనుషుల్లో అవుతే లేరు, కొంచెం షాడో టైప్ లో మారుతున్నారు వాళ్ళు. అలా స్పీడ్ గా మా వెనకాలే వచ్చేస్తున్నారు. అలా వస్తూ మా పక్క నుంచోని వచ్చి ఏదైతే ఆటో అన్నయ్య ఉన్నాడు కదా, ఆ అన్నయ్య లోపలికి దూరిపోయినాయి ఇవన్నీ. వెంటనే అన్నయ్య ఆటోని ఎలా తిప్పాడు, నేను వెంటనే బయటకు వచ్చి పడిపోయాను అనమాట. అలా పడిపోయిన వెంటనే నేను లేచి ఆ అన్నయ్య వైపు చూస్తే ఆ అన్నయ్య తల ఇలా తిప్పడం మొదలు పెట్టాడు. అలా టర్న్ చేసి నా వైపు చూసి పారిపో అన్నాడు. నేనంతే ఇంక ఏమీ ఆకుండా పారిపోవడం మొదలు పెట్టాను అనమాట. అలా పరిగెడుతున్నాను. ఈ లోపల ఆలోచనలు వస్తున్నాయి, అసలు నేను రియల్ లైఫ్ లోనే ఉన్నానా అలా నేను అనుకుంటున్నాను. నాలో నేను థింక్ చేసేసుకుంటున్నాను ఇదంతా నిజమా కాదా అని. అలా ముందుకు వెళ్తున్నాను, దీని గురించి ఆలోచిస్తున్నాను. వెనక్కి తిరిగితే ఏమైనా భయం వేస్తుందేమో అని వెనక్కి కూడా తిరగట్లా. ఒకవేళ మళ్ళీ వెనక్కి చూస్తే ఆ దెయ్యాలు ఎక్కడ మన దగ్గరకు వచ్చేసి నన్ను అటాక్ చేస్తాయని చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నా. అలా పరిగెడుతున్నాను. ఒక 2 minutes పరిగెట్టిన తర్వాత ఒక ఎల్లో లైట్ అక్కడ బ్లింక్ అవుతా ఉంది. వెంటనే ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టడం మొదలు పెట్టాను. ఎవరైనా ఉన్నారా లోపల, తలుపు తీయండి ప్లీజ్ అని. అలా ఒక 2 minutes కొట్టిన తర్వాత ఒక ముసలాయన డోర్ ఓపెన్ చేశారు. అలా డోర్ ఓపెన్ చేసి ఏమైందని అడిగారు. నేను అప్పుడు ఆయనకి మొత్తం చెప్పడం మొదలు పెడుతున్నా. అక్కడ ఏదో జరిగింది, ఆటో అన్నయ్య అక్కడ పడిపోయాడు, ఫాస్ట్ గా రండి మనం వెళ్ళి కాపాడాలి అంటే, ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు లోపలికి వచ్చి అని అన్న చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చేసారు. దీంతో మొత్తం అంతా చెప్తున్నాను ఆయనకి, ఇలా జరిగిందని. ఇప్పుడు ఏం మాట్లాడకు, పడుకో, రేపు పొద్దున్నే దీని గురించి మాట్లాడుకుందాం అన్నారు. కానీ నేను ఆగట్లేదు, మనం ఎలాగైనా కాపాడాలి అని చెప్తున్నా. ఆయన వినట్లేదు. నాకు చాలా భయం వేసేసి ఇంకా ఆపేసాను దాని గురించి మాట్లాడడం. ఆయన వెంటనే ఈ టైంలో మనం లేచి ఉండకూడదు, వెంటనే పడుకో, నువ్వు కళ్ళు మూసుకో, ఏమీ ఉండదు, రేపు పొద్దున్న మనం మాట్లాడుకుందాం అని ఆ ముసలాయన వెంటనే లైట్ కట్టేశారు. లైట్ కట్టేసిన తర్వాత నేను పడుకున్నా దీని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాను. అరే మనం ఏమైనా తప్పు చేస్తున్నావా, వెంటనే వెళ్ళి ఆయన ఏమైనా కాపాడాలా అని ఒకటే థింకింగ్. కానీ బయటకు వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఇక దాంతో అక్కడ పడుకోవాల్సి వచ్చింది. అక్కడ పడుకున్న 10 minutes కే నాకు అప్పుడు వెంటనే పొద్దున్న అయిపోయినట్టు అనిపించింది. అలా కళ్ళు తెరిచిన తర్వాత పక్కనే ఆ ముసలాయన నేల మీద కూర్చుని ఏదో పూజ చేస్తున్నట్టు చేస్తున్నారు. వెంటనే నేను భయపడ్డా, ఏంటి ఏం చేస్తున్నారని. సరే పొద్దున్న అయిపోయింది కదా, ఆ ముసలాయనికి చెప్పేసి మనం వెళ్ళిపోదాం అనుకుని ఆ ముసలాయన్ని ఇలా టచ్ చేసి, నేను వెళ్తున్నాను పొద్దున్న అయిపోయింది కదా అని ఆ ముసలాయనికి చెప్పిన వెంటనే నేను వెళ్ళడం మొదలు పెట్టా. అలా వెళ్తున్నప్పుడు నా చేయి వెంటనే పట్టుకున్న వెంటనే ఆగు, ఇక్కడ కూర్చో అన్నారు. ఎందుకు నేను వెళ్ళాలి, అసలు నేను రాత్రి వెళ్ళాలి, మా పేరెంట్స్ నా కోసం కంగారు పడుతూ ఉంటారు, నేను వెంటనే వెళ్ళాలి అని ఆ ముసలాయనికి చెప్తున్నా. కానీ ఆయన వినట్లేదు. నువ్వు వెంటనే ఇక్కడ కూర్చొని కొన్ని విషయాలు చెప్పాలి అన్నారు. సరే ఏదో చెప్తానంటున్నారని నేను కూర్చున్న తర్వాత ఆయన ఏమని చెప్పారంటే, నువ్వు రాత్రి ఏదైతే చూసావో అదంతా నిజమే అన్నారు. నేను వెంటనే అడిగా, మీకెలా తెలుసు ఈ విషయం గురించి అంటే, అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టారు. ఎవరైతే రాత్రిపూట్లు ఈ ఊర్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళని కొన్ని దెయ్యాలు అటాక్ చేస్తాయి. ఎందుకు అటాక్ చేస్తాయంటే, మనిషిలో ఉండే ఆత్మని ఒక 4-5 ఆత్మలు కలిసి బయటికి తీస్తాయి. అలా బయటికి తీసిన తర్వాత ఒక ఆత్మ ఏదైతే వెళ్ళాలనుకుంటుందో ఆ ఆత్మ లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన ఆత్మ తన శరీరంలోనే ఉండిపోతుంది. తన ఎప్పుడైతే చనిపోతాడో తనకి డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది, ఆ మనిషి గనక మంచివాడవుతే అని ఆ ముసలాయన చెప్తారు. ఫస్ట్ నాకేమీ నమ్మబుద్ధి అవ్వలేదు. నేను చెప్పేశాను, ఇవేమి నేను నమ్మను, నేను వెళ్ళిపోతాను, నాకు చాలా భయం వేస్తుందని చెప్పా. కానీ
కానీ ఆయన మాత్రం నువ్వు నమ్మకపో నిన్న రాత్రి జరిగింది నిజమే. నీకు ఒక ఆలోచన వచ్చిందా? ఆ దెయ్యాలు నిన్నెందుకు పట్టుకోలేదు? దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే నీ చెయ్యి చూసుకో ఒకసారి. హనుమంతుడు తాయెత్తు నీ చేతి మీద ఉంది కాబట్టే నువ్వు బతికిపోయావు. అసలు ఈ హనుమంతుడి తాయెత్తు నా చేతికి ఎలా వచ్చిందంటే, మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి సరస్వతి పూజ జరిగింది. ఆ పూజ జరిగినప్పుడు మాకు హనుమంతుడి తాయెత్తు కూడా కట్టారు. ఇది నేను ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ తాయెత్తు ఉంచుకుందామని నా చేతికే ఉంచుకున్నా. అండ్ ఈ రోజు నాకు హెల్ప్ కూడా చేసింది. అప్పుడు ఆ ముసలాయన ఒక సజెషన్ కూడా ఇచ్చారు నాకు. అదేంటంటే, ఒక 7 రోజుల వరకు ఈ ఊరు దగ్గరికి రాకు. ఇప్పుడే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఏదైనా మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్లి 7 రోజుల వరకు ఉండండి. అప్పుడు ఈ దెయ్యాలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు అని ఆ ముసలాయన చెప్పారు. దీంతో నేను వెంటనే మా ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని కన్విన్స్ చేసి మా పేరెంట్స్ ని వెంటనే మేము తిరుపతికి బయలుదేరాం. మళ్ళీ మా ఊరు వచ్చాం. ఈ ఇన్సిడెంట్ వినిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ 100 లైక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మన కమ్యూనిటీ పోస్ట్ లో ఈ ఫోటోని పెడతాను. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.